గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందన్నమాట. నేనైతే వంట స్టార్ట్ చేశాను. సాటర్డే సండే అయిపోయినాయి, ఇంకా మండే వచ్చిందంటే పనులు స్టార్ట్ కదా. ఇంకా నేనైతే వంట చేస్తున్నా అండి. ఇక్కడ వచ్చేసి టమాటా రైస్ కోసం అని చెప్పేసి టమాటాలు అయితే పొమ్మిది వేసిన, రైస్ అయితే అయిపోయిందనమాట. ఇది పక్కన పెట్టేసి ఇంకా నాకైతే వంట చేయడానికండి అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, నైటే మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేస్తాను అనమాట. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి, 20 మినిట్స్లో అన్నీ కంప్లీట్ చేసేస్తాను అనమాట. మా పాప అయితే అంటది, మమ్మీ నువ్వు ఇంత తొందరగా ఎట్లా చేస్తావు అంటది. సో ఏంటంటే కొంచెం చాలా అలవాటు అయిపోయింది కదండి. రోజు పొద్దున 2 స్టవ్ల మీద 2 పెట్టేస్తా అండి. 20 నిమిషాలలో మా పిల్లలు రెడీ అయ్యేసరికి నేను బాక్స్ అయితే రెడీ చేస్తాను అనమాట. కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడైతే చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు. ఇదండి, టమాటాలు అస్సలు ఉడుకుతలేవు, అసలు ఎంత చిన్న ముక్కలు కోసినా కూడా. అందుకని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి వాటిని కలుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా వచ్చేసి అన్నం చల్లారబెట్టాలి, దోశలకి ఇంకా చట్నీ చేయాలి. ఇది అనమాట అండి నా వీడియో. ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ లైక్ నాకు ఒకటి ఏంటంటే ఎంకరేజ్. ఇంకా వచ్చేసండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియోతో బాయ్. మరి ఇంకా